Thank you. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस Thank you.
ఎమ్మెల్యే గెలిపించి ఇప్పుడు ప్రియతమ ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ ఆది సీనన్న గారికి స్వాగతం సుస్వాగతం. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మండల పార్టీ అధ్యక్షులు వకలాపురం సీనన్న గారికి అలాగే నాతోటి మిత్రుడు సర్పంచ్ కరుణాకర్ గారికి మరియు మాజీ సర్పంచులు మల్లేశమన్న గారికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు లింగంపల్లి అశేష ప్రజానికం అయినటువంటి కాంగ్రెస్ మిత్రులు మరియు పార్టీలకు ఖచ్చితంగా సీనన్న గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి ఈ గెలుపు సీనన్నది కాదు మీ అందరిదని నేను సభాముఖంగా చెబుతున్నాను. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ప్రజల మధ్యలోకి రాలేదు. ప్రజలు పోతే కూడా ఏ ఒక్క రోజు మనకు స్పందించిన దాఖలాలు లేవు. నేనున్నాను అంటూ మన గ్రామానికి మీకోసం మిమ్మల్ని కలవడానికి వస్తున్నా అని చెప్పి మన గ్రామానికి విచ్చేసినటువంటి సీనన్న గారికి సదా మేము మన అందరం కృతజ్ఞతలం. మన గ్రామం డెవలప్ చేసుకోవడానికి కోసం సీనన్న కోసం ప్రతి క్షణం ఏమైనా మనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బాధలున్నా చెప్పుకోవడానికి కోసం సీనన్న అందుబాటులోనే ఉంటాడు. మనం ప్రతిదానికి చిన్న చిన్న డిస్టర్బ్ చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పాటుపడదామని చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మన మహిళా మనులు సీనన్నకు ఫస్ట్ విడతగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళా సంఘ భవనం అడుగుదామని వాళ్ళ కోరిక ఉన్నది. రెండవది ఏంటంటే మెయిన్ సమస్యలు మనకు చాలా ఉన్నాయి, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు మాట్లాడవలసిందికి వచ్చున్నాం. మన ఎమ్మెల్యే గారు లింగంపల్లి గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. హలో ప్రజలందరూ సీనన్నకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఒక నిరుపేద కుటుంబం నుంచి గెలిచినటువంటి మన శాసన సభ్యులు మన ఆది శ్రీనన్న గారికి మన లింగంపల్లి గ్రామం నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సీనన్న వచ్చినటువంటి శుభ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అన్న తమ్ములకు అక్క చెల్లెలకు గ్రామస్తులకు పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అలాగే సీనన్నకు రక్షణగా నిలుస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన ఊరు నుండి అత్యధిక మెజారిటీని చూపిస్తూ ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే రేపు మనకు జరగబోయేటువంటి మన గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఏ రోజు కూడా ఎప్పుడైనా కానీ కూడా ఎనీ టైం కలవడానికి అన్నగారు సిద్ధంగా ఉంటానని మాట కూడా ఇచ్చారు. అంతకుముందు మొన్న కూడా మాకు మాట ఇచ్చినారు. అలాగే ఈ గ్రామానికి ఈరోజు వచ్చినటువంటి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రజలకు సీనన్నకు ఓటు వేసి గెలిపించినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మల్లయ్య గారు ఈరోజు నూతనంగా ఎన్నికై మన విలేజ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు అన్నగారిని ముందుకు నడిపించినందుకు మన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నగారి 20 ఏళ్ళ కళ ఈ రోజుతో సహకారమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నగారు వెంబడుండి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నగారు మన లింగంపల్లి మీద
ఏ పని అయినా తమ వంతుగా ముందుంటానని మాట చేయడం జరిగింది కాబట్టి అహర్నిశలు మన గ్రామం వైపు చూస్తాడని కోరుకుంటున్నాను. ఊర్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు గెలిచినందుకు. అయితే లింగంపల్లి గ్రామం గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. రోడ్లు కానీ మిషన్ భగీరథ అని రోడ్ అంతా వల్ల కొట్టిర్రు. ప్రతి కష్టంలో ఏదైనా కానీ రోడ్ నుంచి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మాకు ఎస్సీలకు కానీ ఎట్లాంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు. మాకు మీరన్నా చేస్తారని కొత్త ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. దయచేసి మీరన్నా చేయాలి మాకు అని. మన ఊరికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. మన అందరం అహర్నిశలు కష్టపడి ఓట్లు వేసి అన్నను గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ టీం మొత్తం కూడా గత ఎన్నికల్లో నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఈ గ్రామానికి రావడం జరిగిందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామంలో అత్యధిక ఓట్లను నాకు అందివ్వడానికి కృషి సల్పిన వారి కష్టంని కళ్ళు నిండారుగా చూసినాక ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింద కూడా ఉన్నటువంటి పెద్దల సహకారం, మీ మహిళా తల్లులు గ్రామ ప్రజల సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోయిన మాటలు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఆనాడు చెప్పిన మీలో ఒకటిగా ఉంటా, మీ బిడ్డగా ఉంటా, గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ మధ్యలో ఉంటున్నటువంటి ఒక అవకాశం ఇవ్వండి నాకు చెప్పగానే అటువైపు డబ్బుల సంచుల మూటాలు దిగుతాయని చెప్పిన డబ్బుల సంచులు వచ్చినా మా బిడ్డనే గెలుపుతామని మీరందరూ కూడా గట్టిగా నాకు అండగా నిలబడి ఈ ఎన్నికల్లో గెలిపించిన తీరు ఈరోజు వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఓ గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నమాట. ఈ గెలుపుతో బయట ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీ ప్రజలకు హ్యాట్సాప్ అంటుండ్రు అని నేను కూడా మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే డబ్బుతో గెలవాలనుకునే వారికి సరైనటువంటి తీర్పునిచ్చిండ్రు వేములవాడ ప్రజలనే మాట బయట ప్రపంచంలో జరుగుతున్న మాట ఇక్కడ చెప్పడానికి కోసం నేను చేస్తున్న ప్రయత్నం అన్నమాట. అందుకే గెలవగానే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉంటా, మీ మధ్యలో ఒకటిగా ఉంటానే మాటను మళ్ళీ చెప్పిపోవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్నప్పుడు లింగంపల్లి గ్రామ పరిధిలో శ్రీ హనుమాన్ దేవాలయం దగ్గర నుంచి నన్ను మీరు సాధారణంగా ఆహ్వానించిన తీరు, మీరు నాపై చూపినటువంటి ప్రేమకు ధన్యునైనా. అందుకే మరొకసారి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇప్పటివరకు ఎలాగా నాతో మాట్లాడారో అదే విధంగా ఉండాలని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న వాళ్ళను అన్ననే అనమంటున్నా, తమ్ముడు అన్నవాళ్ళు తమ్ముడు అనమంటున్నా, ఇక కాక మామ బావ అన్నవాళ్ళని కూడా అట్లనే అదే ప్రేమతో పిలవాలని చెప్పని కోరుతున్నా. అయ్యో ఎమ్మెల్యే అయిపోయిందని చెప్పని సార్ అన్నవాళ్ళు దయచేసి ఆ కోణంలో ఎవరు కూడా ఆలోచన చేయవద్దని నేను అనేక గ్రామాల్లో చెప్పిన, ఇక్కడ కూడా చెప్తున్నా. గతంలో ఎట్లున్నానో ఇప్పుడు అట్లా ఉంటా, భవిష్యత్తులో కూడా అట్లా ఉంటా. పదవులు వస్తాయి పోతాయి, కానీ మన యొక్క ప్రేమ అనురాగ ఆప్యాయత ఎప్పటికి ఉండాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నా. అందరి అధికారులు కూడా అదే విషయం చెప్తున్నా, మీకు కూడా అదే విషయం చెప్తున్నా. గతంలో మనం ఎట్లున్నామో అట్లా ఉందాం. మీ మధ్యలో ఇదివరకు ఎలాగొచ్చిందో ఇప్పుడు కూడా అలాగనే వస్తా. మీరు నన్ను కలవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం 8:30 దాకా ఉంటున్నా. చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇప్పుడు వస్తున్నారు. 2-3 మాసాల తర్వాత మళ్ళీ మనం రొటీన్లో మనం ఎప్పుడు తిరుగుతుంటాం కాబట్టి ప్రజలకు అందరికీ ఇంకా దగ్గర అందుబాటులోకి రావడానికి. ఎందుకంటే ఇప్పుడు అన్ని గ్రామాల నుంచి ఒకేసారి ప్రజలు రావడం వల్ల సమయం కాస్త మీరు వచ్చినప్పుడు తక్కువగా ఉంటుంది, కానీ తర్వాత 3 మాసాల తర్వాత తప్పనిసరిగా అన్ని గ్రామాలకు నేను వెళ్తుంటా కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి
మన ప్రాంత సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కోసం ఒక మార్గాన్ని ఎంచుకొని లింగంపల్లి గ్రామంతో పాటు వేరే రూరల్ మండలంతో పాటు వేముల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకాలు తీసుకుపోవడమే నా బాధ్యతగా నేను పనిచేస్తానన్నమాట. మీరు ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా నాకు శాసనసభలు అడుగుపెట్టే